గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విచారణ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అండ్ ఇంతవరకు మమ్మల్ని ట్రస్ట్ చేసి ఇంత దూరం వచ్చినందుకు, మమ్మల్ని ఇంత దూరం దాకా తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఓన్లీ యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ మాత్రమే వీడియోస్ చేస్తాము అండ్ అప్లోడ్ చేస్తాము. అండ్ మీకు రిలేటెడ్ ఏ డౌట్ ఉన్నా, మీ కెరియర్ గురించి ఎలాంటి ఏ డౌట్ ఉన్నా కానీ మాకు డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పటికి చాలామంది ప్లేస్ అయ్యారు. ఎవరైతే లాస్ట్ రౌండ్లో ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఆల్మోస్ట్ దే ఆర్ డన్ విత్ దర్ రెజ్యూమే ప్రిపరేషన్స్ అన్నీ ఉన్నాయి మన దాంట్లో ప్రొవైడ్ చేయడానికి. సో వాళ్ళందరూ మమ్మల్ని ట్రస్ట్ చేసి ఇంత దూరం వచ్చారు. నేను ఎవరైతే ఆ రిక్రూట్మెంట్లో ఇన్ అవుతున్నారో వాళ్ళందరి గురించి పోస్ట్ చేస్తున్నారు. చాలామంది వద్దంటున్నారు, బట్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రైవసీ ప్రకారమే. సో వీఆర్ హ్యాపీ విత్ దట్. అండ్ లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు హెచ్పి నుండి మనం ఒక రిక్రూట్మెంట్ తీసుకొచ్చాం, లైక్ కాలేజ్ ఇంటర్న్ టెక్నికల్ అనేసి. సో దీని గురించి వచ్చేసి ఏంటంటే బెంగళూరు కర్ణాటక లొకేషన్. అంటే ఇప్పుడు మనం అడిగే వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఇంటర్న్ పొజిషన్స్ కావాలంటున్నారు. ఇంటర్న్ పొజిషన్స్ ఉన్న ఏరియాలో ఏ లొకేషన్ అయినా ఓకే అంటున్నారు. సో మనకున్న ఇంటర్న్ పొజిషన్స్ అనేవి ముందుకు తీసుకొస్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే లొకేషన్ వచ్చి బెంగళూరు అండ్ ఇండియా. సో ఫుల్ టైం పొజిషన్ అండి ఇది. లైక్ ప్రీవియస్గా 4 days బ్యాక్ చేశారు. దీనికి మనకు అప్డేట్ రావడానికి ఒక 3 days పట్టింది. సో కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తాం వీడియో రిలీజ్ చేయడానికి. సో ఈ వీకెండ్ ఆల్మోస్ట్ ఇదే వర్క్లో ఉన్నాం మేము. సో ఇక్కడ మనం రెస్పాన్సిబిలిటీస్ అంటే ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎలాంటివి ఉండాలని మొత్తం వీడియోలో తీసుకున్నాము. ఒక జాబ్ వచ్చేసరికి అడ్మినిస్ట్రేషన్ అండి. టెక్నికల్ సైడ్లో మనం అడ్మినిస్ట్రేషన్ రోల్లో ఉంటాము. సో ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటాయంటే, అప్రెంటిస్ ఇంక్లూడ్ స్టూడెంట్స్ వర్క్ ఎట్ హెచ్పి హూ ఆర్ ఎన్రోల్ ఇన్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ఇన్ అసోసియేషన్ విత్ దర్ యూనివర్సిటీ. ఎవరైతే అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళ కాలేజ్ తరపు నుండి రిజిస్టర్ అవుతారో, ఎన్రోల్ అవుతారో, సో వాళ్ళ కోసం అండి ఇది ఎస్పెషల్లీ. అండ్ కాలేజ్ ఇంటర్న్స్ ఆర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ హూ ఆర్ వర్కింగ్ ఎట్ హెచ్పి డ్యూరింగ్ దర్ స్టడీస్ ఆర్ ఇన్ సమ్మర్ బ్రేక్స్ బిట్వీన్ యూనివర్సిటీ సెమిస్టర్స్. కాలేజ్ ఇంటర్న్స్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ ఇన్ సెలెక్టెడ్ కంట్రీస్ వేర్ ఇట్ ఇస్ నాట్ ద ప్రాక్టీస్ టు డిఫరెంట్ బేస్డ్ ఆన్ అకాడమిక్ ఇయర్ కంప్లీటెడ్. సో వాళ్ళని అందులో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందంట. సో ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అనేది ఎన్రోల్ అయ్యి ఉండాలి. ఆ యూనివర్సిటీలో, మీ కాలేజ్ యూనివర్సిటీలో ఏదైతే ఉందో దాంట్లో మీరు ఎన్రోల్ అయ్యి ఉండాలి. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. కాలేజ్ ఇంటర్న్ అని మెన్షన్ చేశారు. మీ కాలేజ్లో అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్స్ గురించి ఏదైనా వస్తే దాంట్లో మీరు ఎన్రోల్ అయ్యి ఉంటే మాత్రం ఎలిజిబుల్ అంటున్నారు. సో ఇక్కడ జాబ్ చెప్పాను, అడ్మినిస్ట్రేషన్ ఫుల్ టైం అండి. షిఫ్ట్ అంటే నో షిఫ్ట్స్ ప్రీమియం, ఇండియాలో షిఫ్ట్స్ లేవు. సో రీలొకేషన్ అనేది ఈక్వల్ ఆపర్చునిటీ ఎంప్లాయర్ ఉంటుంది. సో దీనికి ఏంటంటే మనం యాక్చువల్లీ ఎలా ఇప్పుడు దీని వర్క్, దీనికి మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి ఎలా అని అడిగితే, ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు ఎలిజిబుల్ అనేది మనకు ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏంటంటే 2025 పాస్డ్ అవుట్ అండ్ 2026 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. సో రిమెంబర్ వన్ థింగ్, 2025 అండ్ 26 క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అండి ఈ పొజిషన్స్కి. అండ్ రోల్ మనకి స్కిల్ సెట్ ఎలా ఉండాలంటే కమ్యూనికేషన్ స్కిల్ బాగుండాలి. అండ్ కాలేజ్లో నేర్చుకున్న ఏదైనా ప్రోగ్రామింగ్ గురించి కానీ కొంచెం నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి సిస్టమ్ మీద, హార్డ్వేర్ మీద కొంచెం నాలెడ్జ్ ఉండాలని మెన్షన్ చేశారు. సో మాకున్న ఇన్ఫో ప్రకారం ఇది అండి. సో ఎవరైతే రెజ్యూమ్లో ఇవన్నీ మీ డేటాని ఎంటర్ చేసేసుకొని అప్రెంటిస్షిప్ నుండి ఎన్రోల్ అయి ఉన్నారనుకో, వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్ని. సో అలానే మిమ్మల్ని పిక్ చేస్తారు. ఎన్రోల్ అయ్యారా లేదని చెక్ చేసుకున్న తర్వాతే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. దానికి బిఫోర్ ఏంటంటే మీ రెజ్యూమ్ అనేది చాలా బాగుండాలి. అండ్ పొజిషన్స్కి తగ్గట్టుగా మీరు రెడీ చేసుకోవాలి. అండ్ మినిమం నాలెడ్జ్ అండ్ ప్రోగ్రామింగ్ అని ఏదైనా ఒకటి ఉండాలి పక్కగా. ఎందుకంటే ఇప్పుడు మీరు కాలేజ్ నుండి ఎన్రోల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు మినిమం ఎక్స్పెక్ట్ చేస్తారు మన దగ్గర నుండి. సో అలా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో అడగండి, మేము రిప్లై ఇస్తాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. అండ్ ఈ వీడియో లింక్ ఈ జాబ్ డిస్క్రిప్షన్ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే మమ్మల్ని రీచ్ అవుట్ అయ్యండి. అండ్ ఇంకైనా ప్రోగ్రామింగ్స్ గురించి కానీ ఇంకైనా రెజ్యూమ్ ప్రిపరేషన్ ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని డైరెక్ట్గా రీచ్ అవ్వచ్చు. అండ్ మన వాట్సాప్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఆల్ ది బెస్ట్.